హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మరొక సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. బ్రెడ్తో ఇంత టేస్టీగా స్నాక్ ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? ఒకవేళ చేసి ఉంటే కామెంట్ చేయండి. బయట క్రిస్పీగా లోపల కరిగే చాక్లెట్తో సూపర్ టేస్టీగా ఈ స్నాక్స్ని అయితే చేసేయచ్చు. మరి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడైతే నేను ఒక 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోనికి ఒక 2 స్పూన్ల మైదా పిండిని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని అంతా ఎక్కడ కూడా ఉండలేమి లేకుండా బాగా కలిసేలా కలుపుకోవాలి. స్లరీని ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పల్చగా కాదు, అలాగని మరీ తిక్కుగా కాకుండా ఇలా మీడియంగా ఉండేలా ఈ స్లరీని చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ తీసుకొని మధ్యలోనికి చాకో స్ప్రెడ్ ఉంటుంది కదా, న్యూటెల్లా కానీ ఇంకేదైనా కానీ తీసుకుని ఒక స్పూను చాకో స్ప్రెడ్ని మధ్యలో పెట్టి తర్వాత పైన కూడా ఇంకో బ్రెడ్ పెట్టి మధ్యలోనికి షార్ప్గా ఉన్న ఒక బౌల్ కానీ లేదా గ్లాస్ కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని రౌండ్గా కట్ చేసి తీసుకోవాలి. ఈ సైడ్స్కి వచ్చిన బ్రెడ్ ఉంది కదా, దీన్నంతా గ్రైండ్ చేసి తీసుకోండి. అప్పుడు బ్రెడ్ క్రమ్స్లా పనికొస్తుంది. ఇలాగే ఎన్ని కావాలో అన్ని ప్రిపేర్ చేసి ఒకేసారి ఒక ప్లేట్లోనికి తీసుకోండి. గ్లాస్తోనైనా కట్ చేసుకోండి లేదా ఒక చిన్న బౌల్తోనైనా కట్ చేసి తీసుకోండి. అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోని తీసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ఉంది కదా, దీన్ని స్లరీలో డిప్ చేసుకోవాలి 2 వైపులా. తర్వాత బ్రెడ్ క్రమ్స్లో అద్దుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్లో అంతా కోట్ చేసుకొని ఇప్పుడు వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి, లేదంటే బ్రెడ్ కాబట్టి చాలా త్వరగా మాడిపోతుంది. దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో అయితే తొందరగా మాడిపోతుంది బ్రెడ్ కాబట్టి టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా దగ్గరే ఉండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోనికి తీసేసుకోండి. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది. బ్రెడ్తో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసి తినేసేయచ్చు. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదైనా తినడానికి కొత్తగా అడుగుతుంటారు. పిల్లలకి ఎప్పుడైనా ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.